హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే పూరి అండ్ ఎమ్మీ ఆలూ కర్రీ. మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను పూరి కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కర్రీ కోసం ఒక 2 పొటాటోస్ ని ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 టమాటో, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మొత్తం తాలింపు గింజలు యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ మనం ఫ్రై అవ్వనివ్వాలి. వన్ మినిట్ తర్వాత మనం టమోటా కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ కావాలంటే తర్వాత మనం టేస్ట్కి తగ్గట్లుగా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. కొంచెం 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కుక్ అవ్వనివ్వాలి. మనకి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మీకు ఇంకా కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకుని మనం లిడ్ క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి. గోధుమ పిండి యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా నేను మిక్స్ చేసుకున్నాను. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి కర్రీని ఒకసారి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు కావాలి అనుకుంటే సాల్ట్, కారం మీరు టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అందులో మనం కట్ చేసిన ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్లోనే చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. కర్రీ మనకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాము. పూరి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నానండి. ఉప్మా రవ్వ యాడ్ చేయటం వల్ల మనకి పూరి మంచిగా పొంగుతుంది, ఆయిల్ తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది స్లోగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకుని మంచిగా డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని చిన్న ఉండల్లాగా తీసుకోవాలి. ఇలా ఉండలాగా తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మనం అప్లై చేసుకుని కింద మనం దీన్ని మంచిగా పూరీలాగా చేసుకోవాలి. మనకి రౌండ్గా వస్తే మంచిగా పొంగుతాయండి. నేను అన్ని ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరి యాడ్ చేసుకోవాలండి. పూరి యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలా స్లైట్గా ప్రెస్ చేస్తే మంచిగా పొంగుతుంది.
ఇలా చూపించినట్లుగా యాడ్ చేసినాక మంచిగా మనం స్లోగా ప్రెస్ చేసుకుంటే మంచిగా పొంగుతాయండి పూరి. ఇప్పుడు నేను అన్ని పూరీస్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.